ఫ్రెండ్స్, ఢిల్లీలో జరిగిన ఘటన ఒక్కసారి మనందరినీ కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని వెనకాల కారణాలు మొదటిది అంత సడెన్‌గా, అంత దారుణంగా ప్రజల ప్రాణాలను బలి చేసుకున్న ఈ ఘటన నిజం చెప్పాలి అంటే కేవలం ఉగ్రవాదంతో ముడిపడింది కాదు. వైట్ కాలర్ జాబ్స్‌తో ముడిపడింది. సాధారణంగా ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఎవరు చేస్తారు అంటే పూర్తిగా వేరే దేశస్థులు కానీ, వేరే దేశస్థులు మన దానిలో ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ, లేదా వర్కింగ్ లేబర్‌లా ఉంటూ వాళ్ళు చేస్తుంటారు. కానీ ఒక డాక్టర్స్ అయ్యుండి, అంటే ఒక మనిషి ప్రాణానికి వాళ్ళు ఆయువు పోస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే. అసలు నిజం చెప్పాలి అంటే డాక్టర్ తర్వాత ఒక దేవుడి తర్వాత డాక్టర్‌నే దేవుడిగా మనందరం చూస్తాం. అలాంటిది ఢిల్లీ ఎర్రకోట కారుకి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో అది డాక్టర్లు బయటపడుతున్నారు. విద్యావంతులు, నిపుణులతో రాడికలైజేషన్ పెరగడం అనేది పూర్తిగా బయటపడిపోయిందనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఎవరో కొంతమంది లోపల అంటే కొన్ని పాత బస్తీల్లో కానీ, లేకపోతే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్‌లో ఏదైతే ఉంటాయో, ఆ ఏరియాస్‌లో లోపల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే ఏదో మొబైల్ రిపేరింగ్ చేసుకుంటూ, లేకపోతే ఏదైనా చిన్న చితకా పనులు చేసుకుంటూ ఉన్నవాళ్ళే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా డాక్టర్లు రంగంలోకి దిగారు అంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దర్యాప్తులో చాలా కీలకంగా మారిన వ్యక్తి ఎవరు అంటే ఉత్తరప్రదేశ్ మహిళా డాక్టర్ షాహిన్ షహీద్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈవిడ ఈ ఘటనకు సంబంధించిన ఆర్థిక సహాయం చేయడం కానీ, అలాగే ఈ మొత్తం పనిని చాలా ఈజీగా చేయడం కానీ, మొత్తం అంతా కర్మ, కర్త, క్రియ ఈమె అని నేను చెప్పను కానీ ఈమె ప్రధానమైన భాగం. అయితే ఆమె డాక్టర్ ఉమర్‌తో సంబంధం కలిగి ఉంది. ఉమర్ ఫరీదాబాద్‌లో ఆల్ ఫలా మెడికల్ కాలేజ్‌లో చదివాడు. ఈమె అక్కడే చదివింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఘటన మనందరికీ తెలుసు. ఆ ఘటనలో కార్ నడిపారు కదా! ఒకళ్ళు ఐ-20 కారు. ఆ కార్ నడిపింది ఉమర్. అయితే ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. అయితే ఈమె ఏం చేసింది అనేది గనుక చూసుకున్నట్టయితే కొన్ని రోజుల క్రిందట కొన్ని రోజుల క్రిందట మన భారతదేశంలో ఈ ఒక వ్యక్తి అంటే డాక్టర్ చదివిన వ్యక్తి పోస్టర్‌లు అంటించడం మొదలుపెట్టాడు. అంటే రోడ్డు పైన మ మమ మహమ్మద్ జైషా అనే వ్యక్తి తెలుసు కదా! ఆ వ్యక్తి ఎవరైతే ఈ ఉగ్రవాదానికి హెడ్ ఉన్నాడో, అతనికి సంబంధించిన పోస్టర్‌లు ఒక డాక్టర్ అతికిస్తూ ఉండడం మన భారతదేశపు పోలీసులు కనిపెట్టారనమాట. అయితే అది కనిపెట్టిన తర్వాత ఆయన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవటం, వెంటనే పేలుడుకు సంబంధించిన పదార్థం తీసుకోవటం, ఇవన్నీ కూడా గమనించిన ఈమె వెంటనే అక్కడికొచ్చి ఆమె కార్‌లో AK-47కి సంబంధించిన గన్ ఒకటి తీసి అక్కడున్న వాళ్ళని బెదిరించడం కూడా జరిగిందంట. అయితే భారతదేశంలో మానసిక యుద్ధం కోసం మహిళా బ్రిగేడ్‌ని ఏర్పాటు చేసే ప్రచారంలో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది. జైషే కోసం భారతదేశంలో మహిళా నియామకాలను ఈమె పరీక్షించింది. షాహీన్ జమ్మూ కాశ్మీర్‌ను పలుసార్లు సందర్శించింది. ఆమె కదలికలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే దాదాపుగా లక్షల రూపాయల మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వటం, అలాగే చాలా అంటే చాలా విలువైన ఆయుధాలను ఆమె అటు ఇటు బదిలీ చేయటం లాంటివి కూడా ఆమె ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది. అయితే ఫరీదాబాద్‌లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాహనం పేరు కూడా ఆమె పేరు మీదే ఉందనమాట. సో, ఇవన్నీ గనక మనం చూసుకున్నట్టయితే ఈమె చాలా కీలకమైన వ్యక్తి. ఇక్కడ మన భారతీయులను గాని, లేకపోతే మన భారతదేశపు ఆహ్, అంటే ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కానీ కలవరపెడుతున్న విషయం ఏంటంటే, ఈ డాక్టర్లు ఎంత వరకు వెళ్లారు? అంటే ఇప్పుడు మనం ఎవరినైనా ఆల్రెడీ అనుమానితుల్ని మనం కస్టడీలోకి తీసుకోవచ్చు. లేదంటే ఎవరైనా అంతకు మునుపు ఇటువంటి ద్రోహానికి పాల్పడిన వాళ్ళని తీసుకోవచ్చు. కానీ డాక్టర్‌ని ఎక్కడని వెతుకుతాం? ప్రతి ప్రాణం పోసే ఒక వైద్యుడిని మనం దేవుళ్ళ భావిస్తాం. అటువంటి వైద్య వృత్తిని అడ్డం పెట్టుకొని ఈ దుర్మార్గులు చేస్తున్న నీచమైన పనిని ఎంతవరకు మనము కనిపెట్టగలం? ఇది నిజంగా భారత పోలీసులకే కాదు ఫ్రెండ్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి కూడా చాలా అంటే చాలా పెద్ద సవాల్.